క్రీస్తునాథునియందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్యవాణి ప్రేక్షకులారా, పరిశుద్ధ గ్రంథ పరమార్థము లెక్స్యో దివీనా అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ తమ యొక్క సహాయాన్ని అందిస్తున్నటువంటి సహోదరుడు విజయ్ గారికి, అదేవిధంగా సిస్టర్ జ్యోతిష గారికి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. ఈనాడు మనము సామాన్యకాల 19వ ఆదివారపు సువిశేష పఠనాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. క్రీస్తు ప్రభువు భయపడకుడు, ధైర్యము వహింపుడు అని అవిశ్వాసముతో, భయముతో ఉన్నటువంటి శిష్యులతో పలుకుతున్నటువంటి సంఘటనను మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా సువార్త పఠనాన్ని పఠించుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకు. యేసు తాను జనసమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలి దరికి చేరవలయునని ఆజ్ఞాపించెను. ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై వెళ్ళెను. సాయం సమయము వరకు ఆయన ఏకాంతముగా అచటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకొని చాలా దూరము పోయెను. వేకువజామున యేసు నీటిపై నడుచుచు వారి వద్దకు వచ్చెను. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది పెనుభూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో, భయపడకుడు, ధైర్యము వహింపుడు, నేనే కదా అని పలికెను. పేతురు అంతటా, ప్రభు, నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన యొద్దకు వచ్చుచుండెను. కానీ ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభు, నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభు చేయి చాచి పట్టుకొని, అల్ప విశ్వాసి, నీవేళ సందేహించితివి అనెను. అంతటా వారు పడవనెక్కగా గాలి అణిగిపోయెను. పడవలోనున్న శిష్యులు, నీవు నిజముగా దేవుని కుమారుడవు అని పలికి ఆయనను ఆరాధించిరి. రెండవ భాగము వాక్య ధ్యానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనం చదివినటువంటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు జన సమూహాలను పంపివేశారు. దీనికి ముందు జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, క్రీస్తు ప్రభువు ఆ నిర్జన ప్రదేశంలో 5,000 మందికి 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆహారంగా సమకూర్చారు. జనసమూహములు వాళ్ళందరినీ కూడా పంపేశారు. శిష్యులతో చెప్పారు, మీరు సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళండి అని చెప్పి క్రీస్తు ప్రభువు ఏకాంతముగా ప్రార్థించుకోవటానికి వెళ్ళారు. మత్తయి సువార్తలో ఇది 2వసారి క్రీస్తు ప్రభువు ఏకాంతముగా, చివరికి శిష్యులు కూడా ప్రభుతో లేరు, ఏకాంతముగా ప్రార్థించడానికి వెళ్ళారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా మనం చూస్తున్నాం, క్రీస్తు ప్రభు ఎడారి ప్రాంతంలో 40 రోజుల పాటు ఏకాంత ప్రార్థన చేశారు, తన యొక్క బహిరంగ పరిచర్యను ప్రారంభించే ముందు. మరి రెండవదిగా ఈనాడు మనం చదివినటువంటి సువిశేష పట్టణంలో ఏకాంత ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సంఘ ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆదివారంలో కావచ్చు, మిగతా సందర్భాలలో సంఘముతో కలిసి దేవాలయంలో ప్రార్థిస్తూ ఉంటాం. కానీ ఏకాంత ప్రార్థన మనము సామాన్యంగా అలవర్చుకోము. కానీ ఏకాంత ప్రార్థన అనేది చాలా చాలా ముఖ్యము
క్రీస్తు ప్రభు సాక్షాత్తు క్రీస్తు ప్రభువు ఏకాంత ప్రార్థన చేయటం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏకాంత ప్రార్థనలో ఎంత శక్తి ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. అయితే క్రీస్తు ప్రభు ఈ ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళారు. శిష్యులు ఆ సరస్సు మీద, గలిలయ సరస్సు మీద పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక పెనుగాలి వచ్చి ఆ అలలు పైకి లేచి ఆ పడవను ధ్వంసం చేసేటువంటి పరిస్థితుల్లో క్రీస్తు ప్రభువు తన యొక్క ప్రార్థన ముగించుకొని ఆ సరస్సు మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ నడుచుకుంటూ వస్తున్నటువంటి ప్రభువును చూసినటువంటి శిష్యులు దెయ్యం అనుకొని భయపడుతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ శిష్యులు 2 రకాల భయాలను, మొట్టమొదటిగా ఆ పెనుగాలి వలన ఆ సరస్సు, ఆ నీటి భయము, రెండవది క్రీస్తు ప్రభును భూతం అనుకొని వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఈ 2 భయాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ప్రభు అంటున్నారు భయపడుతున్నటువంటి శిష్యులతో, మొట్టమొదటిగా నేనే కదా భయపడకుడు, ధైర్యము వహింపుడు. నేనే కదా భయపడకుడు, ధైర్యము వహింపుడు. మామూలుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సందర్భాలలో దేవుని యొక్క దృశ్యమును, దేవుని గాంచినటువంటి ప్రజలు, దేవదూతల యొక్క సందేశాలను వినేటువంటి ప్రజలు భయపడ్డారు. ఉదాహరణకి నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మోషే తన మామ ఇత్రో ఆయనకు చెందినటువంటి గొర్రెలను మేపటానికి హోరేబు కొండకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ ప్రభువు పొదలలో నుండి మోషేతో సంభాషించాడు. 6వ వచనం చూస్తున్నాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో మోషే దేవుని చూచుటకు భయపడి ముఖము కప్పుకొనెను. ఆ దేవుని చూసినప్పుడు ఆయనకు భయం వచ్చింది. ఆ భయముతో తన యొక్క ముఖాన్ని కప్పుకున్నాడు. ఈ విధంగా దైవ దర్శనము చేసుకున్నటువంటి వారు భయపడినట్లు అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ క్రీస్తు ప్రభువు సాక్షాత్తు దేవుని యొక్క కుమారుడు. ఆయన యొక్క దర్శనాన్ని చూసినప్పుడు శిష్యులు భయపడ్డారు. ప్రభు చెప్పారు, మీరు భయపడకూడదు, ఇది నేనే. పేతురు అంటాడు, నీవే అయితే ఆజ్ఞేవు, నేను కూడా ఈ నీటి మీద నడిచి వస్తాను అని పేతురు అడిగినప్పుడు సరే రా అని ప్రభు చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవే అయితే ఈ మాట చాలా ముఖ్యం. సువార్త పట్టణాల్లో ఈ మాటను సైతాను పలికింది. నీవు దేవుని కుమారుడు అయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 3 సార్లు క్రీస్తు ప్రభుని శోధించినప్పుడు నీవు దేవుని కుమారుడు అయితే, క్రీస్తు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్ము రక్షించు అని పలికారు. నీవు దేవుని కుమారుడు అయితే శిలువ నుంచి కిందకి దిగిరా అని పలికారు. సో అటువంటి ధోరణితో పేతురు బహుశా పలికి ఉండవచ్చు, నీవే అయితే ఆజ్ఞేవు. ఫాదర్, ఈ విషయంలో పేతురు శిష్యులు యేసుక్రీస్తుని ఎప్పుడు చూస్తూ ఉంటారు. అయినప్పటికీ వారు ఎందుకు యేసుక్రీస్తుని నీటిలో చూసినప్పుడు వారు పెనుభూతమని, సాతానని చెప్పి భయపడ్డారు? మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభును వాళ్ళు గుర్తించలేకపోయారు అని చెప్పొచ్చు. క్రీస్తు ప్రభు వాళ్ళతో ఉన్నారు, వాళ్ళతో సంభాషించారు, వాళ్ళతో కలిసి జీవించారు. మరి ఎందుకు క్రీస్తు ప్రభును వాళ్ళు గుర్తించలేకపోయారు? మొట్టమొదటిగా సువార్త పట్టణంలోనే ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే వేకువ జామున, మొట్టమొదటిగా 25వ వచనంలో మనం చూస్తున్నాం. వేకువ జామున అంటే చాలా కొంచెం చీకటిగా, ఇంకా క్లియర్గా కనిపించినటువంటి పరిస్థితి మొట్టమొదటిగా. రెండవది, వాళ్ళు ఎప్పుడు కూడా క్రీస్తు ప్రభుని నీటి మీద నడవటం చూడలా. ఇది మానవులకు సాధ్యపడనటువంటి విషయం.
ఏ మానవుడు కూడా నీటి మీద నడవలేనటువంటి వాడు, నడవలేడు. ఇది ఎప్పుడు క్రీస్తు ప్రభు చేయలేదు. ఇది మానవునికి సాధ్యము కానటువంటి పరిస్థితి. అయితే ఈ రెండు కారణాల వల్ల బహుశా వాళ్ళు క్రీస్తు ప్రభుని గుర్తించలేకపోయారు. మూడవదిగా, ఈ సరస్సు అనేది కేయోస్ అంటాం. ఇది దెయ్యములు, భూతములు ఉండేటువంటి ప్రాంతము అనేటువంటి అభిప్రాయం కూడా ఆనాటి ప్రజల్లో ఉంది. సరస్సు మీద ప్రయాణం చేయటం అంటే అది భూతాలు, దెయ్యములు తిరిగేటువంటి ప్రాంతము, ప్రమాదకరమైనటువంటి ప్రాంతము అనేటువంటి అభిప్రాయం కూడా ఆనాటి ప్రజల్లో ఉంది. ఈ విధంగా క్రీస్తు ప్రభువును వాళ్ళు గుర్తించలేకపోయారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు అడిగిన వెంటనే ప్రభు రా అని చెప్తారు. పేతురు పడవ దిగి నీటి మీద నడుస్తూ ఉన్నప్పుడు మధ్యలో మునిగిపోతాడు. ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేసినప్పుడు ప్రభు అంటాడు, అల్ప విశ్వాసి నీవేళ సందేహించితివి, అల్ప విశ్వాసి నీవేళ సందేహించితివి. చూడండి, క్రీస్తు ప్రభువు రమ్మని చెప్పాడు కాబట్టే పేతురు పడవ దిగి నడవటం ప్రారంభించాడు నీటి మీద. అంటే మొదటిలో క్రీస్తు ప్రభు మీద నమ్మకం ఉంది. నమ్మకం ఉంది కాబట్టే పడవ దిగి నీటి మీద మొట్టమొదటి అడుగు పేతురు పెట్టగలిగాడు. కొంత సమయం నమ్మకం ఉంది, మధ్యలో ఆ నమ్మకం పోయింది, భయం ఏర్పడింది, మునిగిపోయాడు. ఆ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని క్రీస్తు ప్రభుని మొరపెట్టి నన్ను రక్షించు అని ప్రాధేయపడుతున్నాడు. అల్ప విశ్వాసి అని క్రీస్తు ప్రభు చెప్పాడు. అల్ప విశ్వాసి. మత్తయి సువార్తలోనే 8వ అధ్యాయంలో ఇంకొక సంఘటన కూడా ఉంది. అది కూడా సరస్సు మీద పడవలో జరుగుతున్నటువంటి సంఘటన. క్రీస్తు ప్రభు శిష్యులు అందరూ కూడా పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు క్రీస్తు ప్రభు నిద్రపోతూ ఉన్నారు. ఆ సమయంలో కూడా పెనుగాలి వచ్చి, ఆ తుఫాను వచ్చి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురై, ప్రభువా మేము నశిస్తూ ఉన్నాం, మమ్ము రక్షించు అని నిద్రపోతున్నటువంటి ప్రభుని మేలుకొల్పారు. అప్పుడు ప్రభు అన్నారు, మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో, అల్ప విశ్వాసులారా, అక్కడ శిష్యులందరినీ ఉద్దేశించి ప్రభు పలికారు. ఈనాడు మనం చదివినటువంటి పట్టణంలో పేతురును ఉద్దేశించి అల్ప విశ్వాసి. ఒకనొక సందర్భంలో ప్రభు అన్నారు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ పర్వతము ఇక్కడ నుంచి అక్కడకు వెళ్ళమంటే వెళ్తుంది అని ప్రభు అన్నారు. మనం అనుకోవచ్చు, ఆవగింజ చిన్నదే కదా, అంత చిన్న విశ్వాసం ఉంటే సరిపోతుంది కదా, అల్ప విశ్వాసం ఉంటే సరిపోతుంది కదా అనేటువంటి ఆలోచనలు వస్తాయి. కానీ గమనించినట్లయితే ఆవగింజలో ఒక ప్రత్యేకత ఉంది. అది చిన్నదే కావచ్చు, కానీ అది సంపూర్ణము. ఆవగింజను కట్ చేయడం చాలా కష్టం. ఒకవేళ మనము దాన్ని కట్ చేసినప్పటికీ కూడా ఆ ఆవగింజలో ఎటువంటి ఎంప్టీనెస్, ఎటువంటి ఖాళీ అనేది ఉండదు. అది సంపూర్ణముగా తన యొక్క లోపల ఆ సంపూర్ణంగా కలిగి ఉంటుంది. అటువంటి విషయాన్ని ప్రభు అక్కడ బోధించారు. దానిని మనం తీసుకొచ్చి ఈ సందర్భంలో ఉపయోగించకూడదు. అల్ప విశ్వాసం వేరు, ఆవగింజంత విశ్వాసము వేరు. ఈ విధంగా క్రీస్తు ప్రభువు పేతురును ఉద్దేశించి అల్ప విశ్వాసి నీవేళ సందేహించితివి అని ప్రభు పలికారు. ఈ సంఘటన చూసినటువంటి శిష్యులందరూ కూడా మొదట్లో క్రీస్తు ప్రభును దెయ్యము, భూతము అని వాళ్ళు అనుకున్నటువంటి శిష్యులు క్రీస్తు ప్రభును ఉద్దేశించి అంటూ ఉన్నారు 33వ వచనంలో, నీవు నిజముగా దేవుని కుమారుడువు అని పలికి ఆయనను ఆరాధించారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ నుండి ఎక్కడకు క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులు కదిలారో, ఏ విశ్వాసం నుంచి ఏ విశ్వాసం వరకు వాళ్ళు వచ్చారో మనం చూస్తున్నాం ఈ చిన్న సంఘటనలో. ఇప్పుడు కొంత సమయం విరామం తీసుకుందాం.
విరామం తర్వాత మన యొక్క కార్యక్రమాన్ని కొనసాగించుదాం. ఫాదర్, ఇప్పుడు ఇది నీటిపైన నడవడం అనేది మీరు దేవునికే సాధ్యమన్నారు. పీటర్ ఏ విధంగా నడిచాడు వాటర్ పైన? మొట్టమొదటిగా దేవునకు సమస్త సృష్టి మీద అధికారం ఉంది అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం అనేక చోట్ల బోధిస్తుంది. మొట్టమొదటిగా ఉదాహరణకు యోబు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం చదవండి. యోబు గ్రంథం. అంతటా ఆకాశమును దుప్పటి వలె విప్పును, అలలను అణగద్రొక్కి సముద్రమును అదుపులో పెట్టుకొనును. చూడండి, దేవునకు సముద్రమును కూడా తన ఆధీనంలో పెట్టుకునేటువంటి శక్తి ఉంది అని యోబు తెలియచేస్తున్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 43వ అధ్యాయము 16వ వచనంలో, సముద్రం గుండా త్రోవ చేసిన ప్రభువు, మహాజలరాశుల గుండా మార్గం చేసిన ప్రభువు ఇట్లా అనుచున్నాడు. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో మనం విశ్వసించేటువంటి ప్రభువు, సముద్రాన్ని ఆధీనంలో పెట్టుకునేటువంటి ప్రభువు, సముద్రము మీద నడిచేటువంటి ప్రభువు, సముద్రము గుండా ప్రయాణించేటువంటి ప్రభు అని ఆల్రెడీ పాత నిబంధన గ్రంథంలో మనకు తెలియచేయబడింది. సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు సాక్షాత్తు దేవుని కుమారుడు, అటువంటి శక్తి కలిగినటువంటి ప్రభువు నీటి మీద నడుస్తూ ఉన్నాడు. అయితే పేతురు ఆ నీటి మీద నడవటానికి గల కారణము, ఆ శక్తి కలిగినటువంటి ప్రభు విశ్వసించినప్పుడు ఆ ప్రభువు ఆ శక్తిని వాళ్ళకు దయచేస్తారు. ప్రభు అన్నారు, నన్ను విశ్వసించువాడు నాకంటే గొప్ప కార్యములు చేస్తారు. మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములో క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులు, అపోస్తలులు క్రీస్తు ప్రభులాగా ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు చేశారని కూడా చెప్పవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రభు, ఇది శిష్యులు చేస్తుంది కాదు అద్భుతం, క్రీస్తు ప్రభువే సాక్షాత్తు శిష్యుల ద్వారా చేస్తున్నటువంటి అద్భుతాలు. అది మనం గ్రహించాల్సినటువంటి విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శిష్యులు ఆ సరస్సు మీద పడవలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఈ అలల భయానికి గురయ్యి వారు నిరాశ నిస్పృహలో ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో కూడా మనకు ఒక ప్రవక్త ఉన్నాడు, ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రవక్త. ఆయన జీవించినటువంటి కాలంలోనే ఆహాబు రాజు, యెజబెలు రాణి ఉన్నారు. ఈ ఇద్దరు కూడా, ఆహాబు రాజు, యెజబెలు రాణి, ఎంతోమంది బాలు ప్రవక్తలను పోషిస్తూ ఉన్నారు. ఈ ఏలియా ప్రవక్త ఈ ఆహాబు రాజు, యెజబెలు రాణిని ఖండించి ఆ బాలు ప్రవక్తలను ఖండించాడు. అయితే యెజబెలు రాణి ఈ ఏలియా ప్రవక్తను చంపాలని ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ఏలియా ప్రవక్త ఆ యెజబెలు రాణి నుండి పారిపోతూ ఒక నిర్జన ప్రదేశంలో ఉన్నప్పుడు దేవుడు దేవదూత ద్వారా ఆహారాన్ని, నీటిని ఇస్తాడు. ఆహారాన్ని, నీటిని పొందినటువంటి ఏలియా ప్రవక్త 40 రోజుల పాటు మరలా ప్రయాణం చేస్తాడు. చూడండి, ఏలియా ప్రవక్త యెజబెలు రాణికి భయపడి నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ప్రభు మరలా మాట్లాడతాడు, నీవు కొండపైకి వెళ్ళు, కొండపైకి నువ్వు వెళ్ళు అని ఏలియా ప్రవక్తతో చెప్పినప్పుడు ఏలియా ప్రవక్త ఆ కొండ పై భాగంలోకి వెళ్తారు. అక్కడ ప్రభువు మొట్టమొదటిగా ఒక పెనుగాలి వస్తుంది. ఆ పెనుగాలిలో ప్రభువు ఏం మాట్లాడరు. తర్వాత ఒక పెద్ద భూకంపం వస్తుంది. ఆ భూకంపంలో కూడా ప్రభు ఏం మాట్లాడరు. తర్వాత ఒక నిప్పురవ్వ, మెరుపు వస్తుంది. ఆ మెరుపులో కూడా ప్రభు మాట్లాడరు. తర్వాత ఒక మెల్లని స్వరము వస్తుంది. ఆ మెల్లని స్వరము రూపంలో ప్రభువు ఏలియా ప్రవక్తతో మాట్లాడతారు. ఆ మాట్లాడినప్పుడు ప్రభు చెప్తారు, నీవు తిరిగి వెళ్ళు, ఆమె చేసినటువంటి పాపానికి తగినటువంటి
శిక్ష అనేది ఆమె అనుభవిస్తుంది, నీవు తిరిగి వెళ్ళు అని ప్రభు అభయమిస్తాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా ప్రవక్త నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, భయము ఆందోళనలో ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరము విన్నాడు. దేవుని యొక్క స్వరము ఆయనకు శక్తినిచ్చింది, బలాన్నిచ్చింది. అదేవిధముగా మనందరి జీవితాలలో అనేకమైనటువంటి పెనుగాలులు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, అనేకమైనటువంటి శ్రమలు బాధలు వస్తాయి. ఈ సమయాలలో మనము నిరాశ నిస్పృహలకు గురి కాకుండా విశ్వాసం అనేటువంటి ఒక ఆయుధాన్ని మనం పట్టుకున్నప్పుడు మనము ధైర్యముతో జీవిస్తాం, వెనుకంజ వేయకుండా జీవిస్తాం. మనము దేవుని యొక్క రాజ్యములో భాగస్థులవుతాం. ఇప్పుడు 3వ భాగము ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయలాశ మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మన యొక్క శిష్యులు తండ్రి మరి ఆ సముద్రంలో ఏవైతే ప్రభా మరి భయపడినారో అటువంటి భయం మా జీవితాల్లో ఉండకుండా తీసివేయమని అడుగుతున్నాం తండ్రి. ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ దాన్ని ఎదుర్కొనే మరి ప్రభా శక్తిని మాకు దయచేయండి. మీరున్నారని మేము విశ్వసించుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి మేము ఏమి పని చేసినప్పటికీ మీ విశ్వాసంతో మేము ముందుకు వెళ్ళటకు సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా కేవలం మీ విశ్వాసం బట్టి, మీ యొక్క అధికారంను బట్టి నడిచి ఉన్నాడు తండ్రి. అదేవిధంగా మేము కూడా ప్రభా మీ అధికారంతో, మీ విశ్వాసంతో మా జీవితాలలో మేము ముందు వెళ్ళటకు సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా ఈ యొక్క ఎపిసోడ్ను చూస్తున్న వీక్షిస్తున్న ప్రజల్ని, తండ్రి విశ్వాసులని ఇంకా విశ్వాసములకి నడిపిస్తారమ్ముచు తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామంన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాలలో ఈ అల్ప విశ్వాసం అనేది ఉంటుంది. తెలుగులో ఒక మాట ఉంటుంది, ఆరంభ శూరులే కానీ కార్య సాధకులు కారు. అంటే కొంతమంది ఆరంభిస్తారు, పనిని ప్రారంభిస్తారు, కానీ దాన్ని పరిపూర్తి చేయలేరు. ఈ అల్ప విశ్వాసం కూడా అటువంటిదే అని మనం చెప్పొచ్చు. మనము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తువాని ఉపమానంలో మనం చూసాం. కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి, రాతి నేల మీద పడ్డాయి, త్రోవ పక్కన పడ్డాయి. ఈ 3 రకాల విత్తనాలు ఒక రకపు స్వభావాన్ని మనకు తెలియచేస్తున్నాయి. కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఉత్సాహం చూపిస్తారు, కానీ కాలక్రమేణా ఆ ఉత్సాహం అనేది ఎండబారిపోతుంది, ఆ ఉత్సాహం అనేది నీరు గారిపోతుంది, ఆ విశ్వాసం అనేది నీరు గారిపోతుంది. అయితే ప్రభు చెప్పినట్లు చివరి వరకు ఉన్నటువంటి వారే పరలోక రాజ్యానికి వారసులవుతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి విశ్వాసము, చివరి వరకు నిలుపుకునేటువంటి విశ్వాసము, చివరి వరకు నిలిచేటువంటి విశ్వాసం మనందరం కూడా కలిగి జీవించాలి. ఎన్నో సమస్యలు వస్తాయి మన జీవితంలో, మన కుటుంబాలలో ఎన్నో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఈ కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసాన్ని మనం వదిలేయకుండా అటువంటి సందర్భాలలో మరింతగా ప్రభుని మనం పట్టుకున్నప్పుడు, మరింతగా మనము విశ్వాస పోరాటం చేసినప్పుడు తప్పకుండా ప్రభువు దానికి తగినటువంటి బహుమానాన్ని దయచేస్తారు అనేటువంటి సత్యాన్ని ప్రభు ఈనాడు మనకు తెలియచేశారు. ఇప్పుడు 4వ భాగము, మనం వినేటువంటి వాక్యాన్ని మన యొక్క జీవితానికి అన్వయించుకోవటము. ఈ పట్టణంలో నేర్చుకోవాల్సిందంటే మెయిన్గా పీటరు ఏదైతే విశ్వాసంతో ఆయన దేవుడైతే ఎట్లా ఆజ్ఞయించిన నువ్వు రా అన్నప్పుడు ఎంతైతే విశ్వాసం ఉందో, కానీ పీటర్కు ఆయన చివరి వరకు అంత విశ్వాసం లేదు, మధ్యలోనే ఆ విశ్వాసం కోల్పోయినాడు. సో మనము మొదటి నుండి విశ్వాసం ఏదైనా ఉందో చివరి వరకు కూడా ఆ విశ్వాసం అలానే ఉంటే మనం మీరు చెప్పినట్టుగా దేవుని పరలోక రాజ్యంలో చేర్చబడతాం, మనం అనుకున్న కార్యాన్ని చేయగలం దేవునిలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంపూర్ణ విశ్వాసమును, దృఢమైన విశ్వాసమును మనందరికీ కూడా దయచేయమని ప్రభుని ప్రార్థించుదాం. ఇప్పుడు చివరి ఆశీర్వాదము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.